అందరికీ వందనాలండి. యెషయా 58వ అధ్యాయం 9వ వచనం. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సార్వభౌముడా, సర్వాధికారం కలిగిన దేవ, అయా పరిశుద్ధుడా, ఇంతవరకు మీ నమ్మదగిన హస్తాలలో మమ్మల్ని దాచి ఉంచి మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలయ్యా. అయ్యా, మీరు మాపై చూపుతున్న కృప అపారమైనది. అయ్యా, మా జీవం కంటే మీ కృప ఉత్తమమైనది. అయ్యా, మిమ్మల్ని స్తుతించున, మీ నామ ఘనత చేయున. అయ్యా, మన్నైనా మాలో మీ జీవాన్ని అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఆదివారాన్ని మమ్మల్ని నిలవబెట్టారు. అయ్యా, 7వ నెలలో ప్రవేశపెట్టి ఇంతవరకు కాచి కాపాడుతూ మాకు రక్షణ దుర్గమై ఆశ్రయపురమై ఉంటున్న దేవా, నన్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను మరుగుపరిచి మీ మాటలు మీరు మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను. మిమ్మల్ని మీరు కనపరుచుకోండి అయ్యా. మీ బలమైన హస్తము మాపై ఉంచమని అడిగి వేడుకుంటున్నాను అయ్యా. మీ బలమైన హస్తం సాహస కార్యాలు చేస్తుంది అయ్యా. విరిగి నలిగిన ఉన్న పరిస్థితులలో ఉన్న మమ్మల్ని లేవనెత్తి బలపరుస్తుంది అయ్యా. మీ కుడి చేతితో మమ్మల్ని పట్టుకుంటున్నామని చెప్పారు కదా అయ్యా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి అయ్యా, మాలో దిద్దుబాటు చేసుకోవాల్సింది, దిద్దుబాటు మీరు చేయవలసింది మాకు చెప్పి అయ్యా, దిద్దుబాటు చేసుకునే అవకాశాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. మా తప్పును మేము గ్రహించలేము, కానీ మీరు గ్రహించి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని హెచ్చరించి అయ్యా సరిదిద్దమని అడిగి వేడుకుంటున్నాను. సహాయం దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. నన్ను నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ అయ్యా, నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని, నన్ను మీ బూరగా వాడుకోమని అడిగి వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున, అతి శ్రేష్టమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇంతకు ముందు చూసినట్లయితే అక్కడ భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఉపవాసం ఉంటున్నాడు అనమాట. ఉపవాసం ఉంటున్నాడు, తాను తన శరీరాన్ని ఆయాసపరుచుకుంటున్నాడు. ఎందు నిమిత్తము అంటే తనకేదో కావాలి, ఏదో అవసరమై ఉంది కనుక దేవుని నుండి సంపాదించుకోవడానికి, దేవుని నుండి జవాబు పొందుకోవడానికి ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఆశ్రయిస్తున్న సమయంలో ఏం చేస్తున్నాడంట ఆ విశ్వాసి? తన ముఖాన్ని తప్పించుకుంటున్నాడంట. ఎవరికి అంటే తన రక్త సంబంధికులకు. తన పొరుగు వారిని పట్టించుకోవటం లేదంట. తర్వాత నేను ఇంత పని చేస్తున్నాను, నేను ఇంతగా ప్రయాసపడుతున్నాను, దేవుని వద్ద నుండి నాకే సమాధానం, ఏ జవాబు రావటం లేదు. నేను ఇన్నాళ్ళుగా ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని ఉపవాసాలు ఉన్నాను, ఇంత నన్ను నేను తగ్గించుకున్నాను దేవుని సన్నిధిలో, నేను సరి చేసుకోవాల్సింది సరి చేసుకున్నాను, అయినప్పటికీ దేవుని దగ్గర నుంచి జవాబు రావటం లేదే. ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పి ఆయనకు పేరుంది కదా, ఆయన మాట్లాడేవాడు, మొరను ఆలకించే దేవుడు అని చెప్పి ఆయనకు పేరుంది కదా. ఆయన మరి నా మొర ఎందుకు వింటం లేదు? నేను ఆయనకి ఇష్టం లేదేమో, అందు నిమిత్తమే నాకు జవాబు రావటం లేదేమో అని చెప్పి చాలాసార్లు విశ్వాసులు నీరు గారిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకున్న ఆశ నిరాశగా మారిపోతుంది. దేవుడు వినడు ఈ ప్రార్థన, కాబట్టి నేను మానివేయాలి అని అనుకుంటుంటాడు. కాకపోతే తనలో తాను చేసుకోవాల్సిన కొన్ని దిద్దుబాటులు చేసుకోకుండా తన వ్యాపారం చేస్తా ఉపవాసం ఉన్నాడంట. తన పొరుగు వారిని నిందిస్తూ, తన పొరుగు వారికి ప్రేమ పంచాల్సిన సమయంలో ప్రేమను పంచకుండా, తన రక్త సంబంధికులకు
ప్రేమ పంచాల్సినప్పుడు ప్రేమ పంచకుండా తన ముఖాన్ని తప్పించుకొని ఉపవాసం ఉంటున్నాడంట. ఈ దినాలలో కూడా విశ్వాసులుగా మనము చేస్తున్న తప్పు ఏంటి అంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నువ్వు ఉన్నావన్నావు కదా, ఉన్నవాడవు అనువాడవు అని చెప్పి నువ్వు కనపరుచుకున్నావు కదా మోషేకు, నాతో కూడా మాట్లాడు, నాకు కూడా జవాబు దయచేయి, నాకు నెమ్మదిని అనుగ్రహించు, నన్ను ఈ యొక్క పరిస్థితులలో నుండి తప్పించమని చెప్పి చాలాసార్లు మనము ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉంటాం. అయితే మన ప్రార్థన అంట మన నోటి నుండి పైకి వెళ్ళదంట. ఎందుకు వెళ్ళదు అంటే, దేవునికి మనకి మధ్యన ఒక అడ్డుగోడ ఉందని ప్రభు తేటపరుస్తున్నాడు. అది ఏంటి అంటే, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఎప్పుడు పిలవగా అంటే, పైన చూసినప్పుడు మనము మన యొక్క సహాయాన్ని కోరుకొని ఆశ్రయించిన వారిని, మన సహోదరులకు మన మొహం తిప్పకుండా, మన రక్త సంబంధికులకు మనం ముఖం తిప్పకుండా, వాళ్లకు మనం చేతనైనంత సహాయం చేసి వాళ్ళను ఆదరించినప్పుడు, వాళ్ళు చేసిన తప్పిదములు క్షమించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు అంట, మనల్ని కూడా ఆదరిస్తాడంట, సంరక్షిస్తాడంట. ఆయన నేనున్నాను అని చెప్తాడంట. పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే, నువ్వు నీ సహోదరునే, నీకు కనబడే సహోదరునే నీవు ప్రేమించలేకపోతున్నావే, నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలవు అని ప్రశ్నిస్తాడు భక్తుడు. మనం మన సహోదరులని ప్రేమించలేనప్పుడు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలము? ఆయన్ను నమ్మి ఆశ్రయించి ఎలా ప్రార్థించగలము? ఒకే నోటితో మనము శాపాలు వచ్చిస్తూ ఉంటాము అంట, అదే నోటితో వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తామంట, స్తుతిస్తామంట. ఆ స్తుతి దేవునికి అంగీకారమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ సహోదరుని నువ్వు శపిస్తున్నావు, నీ సహోదరుడి గురించి కళ్ళ మాటలు మాట్లాడుతున్నావు, దేవునికి ఇష్టం లేని చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు. అటువంటిది దేవునికి ఇష్టమా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇతరులను బాధించుటయు ఎలా బాధించారు అని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల సమయంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఉన్నారంట. వాళ్ళు భరించలేని నియమాలను విధించారంట. తర్వాత వాళ్ళు చెయ్యలేని పనులు వాళ్ళకు చెప్తూ ఇశ్రాయేలీలను శ్రమ పెట్టారంట. ఒక వ్యాపారంగా దేవుని యొక్క ఆరాధనను మలిచారంట. ఈరోజు కూడా చాలా సమయాలలో మనం చూస్తూ ఉంటాము, అన్యులు మనల్ని చూచి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. నేను అనుభవించిన ఈ రక్షణానందాన్ని ఇంకొకరు కూడా అనుభవించాలని చెప్పి చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, చెప్పాలని కోరుకుంటూ ఉంటాము. మనము స్వభావరీత్యా దేవుణ్ణి చూపించకుండా, మనము స్వభావరీత్యా మనల్ని మనమే చూపించుకుంటూ ఉంటే మనము ఒక సాక్షులుగా ఉండలేము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఒక అర్థం ఏమి చూపిస్తుంది? మన యొక్క ముఖ రూపాన్ని చూపిస్తుంది. మనము ముఖం ఎలా ఉందో చూపిస్తుంది, మనము లేనిది చూపించదన్నమాట. మనము క్రీస్తుతో సహవాసం చేస్తే క్రీస్తుని చూపించగలము అని క్రీస్తు చెబుతున్నాడు. అదే మనం లోకంతో సహవాసం చేస్తే లోకాన్నే చూపిస్తాం కానీ ప్రభువుని చూపించలేము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు అనేకులు దేవునికి దూరం కావటానికి, దేవుని యొక్క నామము అపహాస్య పాలు కావటానికి క్రైస్తవులు కారణం అవుతున్నారని ప్రభు ఎంతగానో వేదన చెందుతున్నాడు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఎందుకు వేదన చెందుతున్నాడు అంటే, ఆయన ఇష్టము ఏంటి అంటే, ఏ ఒక్కరూ నశించకూడదు,
ప్రతి ఒక్కరూ నా యొద్దకు రావాలి అని ఆయన ఆశ అంట. మనము స్వభావరీత్యా కఠినులుగా, ప్రేమించని వారిగా, సహాయం చేయని వారిగా ఉన్నప్పుడు ఈ క్రైస్తవులు ఇంతే అని చెప్తారు. ప్రభువు చూపించిన ఉదాహరణగా మనం జీవిస్తున్నామా? మాదిరిగా మనం జీవిస్తున్నామా? అలనాడు అపోస్తులు హింసించబడ్డారు కానీ హింసించలేదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. అలనాడు క్రైస్తవులంతా హింస పొందారు, పల్లెత్తి మాట మాట్లాడలేదు. ఈరోజు సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా ఏంటి అంటే ద్వేషం అనేది నిండిపోయింది. ప్రభు తేటపరుస్తున్నాడు, ఆయన ప్రేమ స్వరూపుడంట. ఆయన ఎవరిని బాధపరచడంట. ఆయన బాధ పొందుతాడు కానీ బాధపరచను అని ఆయన తేటపరుస్తున్నాడు. యెహోవా అందరికీ ఉపకారి అని రాసింది, కొందరికి కాదు. ఆయన అందరికీ ఉపకారి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అది ఎవరైనప్పటికీ, ఆయనను హింసించిన వాళ్ళకైనప్పటికి కూడా, దూషించిన వాళ్ళకైనప్పటికీ కూడా ఆయన ఉపకారి అని తేటపరుస్తుంది. ప్రభువుని హింసించి సిలువ వేసినప్పుడు ఆయన ప్రార్థించిన మాట, మొట్టమొదటి మాట సిలువపై మనం చూసినట్లయితే వాళ్ళని క్షమించమని చెప్పాడు. శత్రువుల నిమిత్తము క్షమాపణ అడిగాడు. ఆయన దూషించిన వాళ్ళ నిమిత్తము క్షమాపణ అడిగాడు. ఆయన ఊమి వేసిన వాళ్ళ నిమిత్తము ఆయన క్షమాపణ అడిగాడు. పిడిగుద్దులు గుద్దిన వాళ్ళ నిమిత్తము క్షమాపణ అడిగాడు. ఈరోజు క్రైస్తవుడు ఎటు వెళ్తున్నాడు అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. నీ శత్రువుని క్షమిస్తున్నావా? నీ శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ సహోదరుణ్ణి ప్రేమిస్తున్నావా అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ప్రభు యొక్క ఆజ్ఞ ఆయన చెప్పింది ఏంటి అంటే నీ సహోదరుణ్ణి ప్రేమించమన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నీవెలాగూ ప్రేమించబడాలి అని నువ్వు కోరుకుంటున్నావో అలాగే నువ్వు ప్రేమించమని చెబుతున్నాడు. వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, నీ సహోదరుని నువ్వు తిరస్కరిస్తున్నావు అని ప్రభు తేటపరుస్తున్నాడు. అలనాడు యోబుకి పరీక్ష ఎదురైంది. పరీక్ష ఎదురైనప్పుడు ఏం చేశారు? తన సహోదరులు, తన స్నేహితులు, సహోదరుల వంటి స్నేహితులు కొన్ని రోజులు వాళ్ళతో పాటు, అతనితో పాటు కూర్చొని బాధపడ్డారు. తర్వాత అటు పిమ్మట ఏం చేశారు? వేలు పెట్టి చూపి తిరస్కరించారు. అప్పుడు యోబు నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? నేను పుట్టిన జన్మదినాన్ని నేను అసలు అది పుట్టకుండా నేను ఉంటే బాగుండేదేమో. నేను అసలు పిండంగా ఉన్నప్పుడే నేను పడిపోయి ఉంటే బాగుండేదేమో. నేను జన్మించకుండా ఉండుంటే బాగుండేదేమో అన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట. మనము మన సహోదరులను లేవనెత్తే వాళ్ళంగా ఉండాలి. మన సహోదరులను నరకపు అగ్నిలో ప్రవేశించకుండా వాళ్ళను అగ్నిలో నుండి లాగాలి అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అటువంటప్పుడు మనము వేలు పెట్టి తిరస్కరించడము, వేలు పెట్టి వీళ్ళు ఇదే తప్పు చేశారు కాబట్టి వీళ్ళు ఇదే పడుతున్నారు, వీళ్ళకి ఎందుకు మంచి జరగటం లేదు అని చెప్పి మనం కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు వెనకాల వాళ్ళతో బ్యాక్ బైటింగ్ అంటాం దాన్ని. వెనకాల మాట్లాడడం. ముందో మనిషితో మంచిగా ఉంటారు, వెనకాల వెళ్ళి చెడు చెప్తుంటారు. ప్రభు తేటపరుస్తున్న మాట, ఈరోజు సరిదిద్దుకోమని చెప్తున్న మాట, నీవు వెళ్ళి వెనకాల వాళ్ళ గురించి ఏది చెప్తున్నావో అది నేను గ్రహించున్నాను, నేను విని ఉన్నాను. కనుక ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఆయన నీ క్రియలను బట్టి జాగ్రత్త పడు, నీవు చూసే చూపును బట్టి జాగ్రత్త పడు,
నువ్వు మాట్లాడే మాటను బట్టి జాగ్రత్త పడమని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. నువ్వు నడిచే నడతను బట్టి జాగ్రత్త పడు, చేతలు చేస్తున్నవి జాగ్రత్త పడు. నేను ఎవరికి తగినట్టుగా వాళ్లకు ప్రతిఫలం ఇచ్చే దేవుడినని ఆయన తను తాను తేటపరుచుకుంటున్నాడు. చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు, వాళ్ళ జీవితంలో జరిగిన చెడ్డదాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం అనేక మార్లు. వాళ్ళకి చెడు జరిగింది. కొన్నిసార్లు కొందరు ఏంటంటే పలకరింపు కోసము ఫోన్ చేసినట్లు లేకపోతే మాట్లాడినట్టు ఎదురుగా వచ్చి మాట్లాడతారు. మిమ్మల్ని పలకరించడానికి వచ్చాము, మీ నిమిత్తం మీ బాధ తగ్గించడానికి వచ్చామని చెప్తుంటారు. కాకపోతే బాధ అధికం చేసిపోతూ ఉంటారు. చాలాసార్లు మన జీవితాలలో మనం ఇది అనుభవిస్తూ ఉంటాం. ఎక్కడైతే గాయం అవుతుందో అక్కడ వేలు పెట్టి తిప్పి వెళ్ళినట్టు ఉంటుంది. ప్రభు తేటపరుస్తున్న మాట, మీరు నా బిడ్డలుగా అలాగూ ఉండకూడదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. మొట్టమొదటిగా తను తాను ఏం తేటపరుచుకుంటున్నాడంటే, ఆయన నీవు ఇతరులను బాధించవద్దు, నీవు ఇతరులకు వేదనకు కారణం కావద్దు, ఇతరుల సంతోషానికి కారణంగా. ఎవరు నిన్ను బాధించినప్పటికీ అది నేను చూసుకుంటాను. నీ బాధ నేను నాట్యంగా మార్చగలను. ఇతరుల బాధ చూసినప్పుడు వాళ్ళను వెక్కిరించవద్దు, వాళ్ళని త్రోసివేయవద్దు, వాళ్ళని హక్కున చేర్చుకోమని ప్రభు తేటపరుస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు, నీవు ప్రభువుని ప్రేమించినట్టే ఇతరులను ప్రేమించినప్పుడు, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, నీవు మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తాడంట. ఆయన నేనున్నాను అంటాడంట. అవర్ ఫాదర్, నా ప్రభువ, నా తండ్రి అని మనం ఎప్పుడైతే అంటాం, నేనున్నాను, నేను చూసుకుంటానంటాడు ఆయన. అదే మనము వేరే వాళ్ళ గురించి ఇతరుల గురించి చెడ్డ మాటలు మాట్లాడి పరిశుద్ధంగా ఉండాలని చెప్పి క్షమాపణ అడిగి, ప్రభువా నా దేవ ఈ ప్రార్థన ఆలకించమంటే ఆలకిస్తారా? 2 నాలుకలు కలిగిన వాళ్ళు అంటారనమాట. అట్లాంటి వాళ్ళని ప్రభు తేటపరుస్తున్నాడు. మన నాలుక అనేది నరము లేని నాలుక ఏటైనా తిరుగుతుందంట. దాన్ని సరిచేయగలిగిన మనుష్యుడు ఎవ్వరూ లేరు అని ప్రభు తేటపరుస్తున్నాడు. అటువంటి దాన్ని సరిదిద్దగలిగిన వాడు ప్రభువుని తేటపరుస్తున్నాడు. ఈరోజు మనలో ఏదన్నా లోపం ఉందేమో సరిదిద్దుకోమని ప్రభు తేటపరుస్తున్నాడు. అప్పుడు ఆయన మనల్ని నిత్యం నడిపిస్తానంటున్నాడు. నిత్యం మనకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ఆయన మనతో సహవాసం చేస్తానని చెప్తున్నాడు. నువ్వు పిలిచిన వెంటనే నేనున్నాను, నాకు చెప్పు, నా బిడ్డ నీ యొక్క సమస్య ఏంటి నాకు చెప్పు, నేనున్నాను, నేను ప్రతి సమస్యను నీకు సాల్వ్ చేస్తానని ప్రభువు తేటపరుస్తాడంట. స్వస్థత అనుగ్రహిస్తాడంట. ఏం స్వస్థత అంటే మానసికంగా స్వస్థత, ఆరోగ్యపరమైన స్వస్థత, తర్వాత మనలో ఆధ్యాత్మిక స్వస్థత కూడా అనుగ్రహించే దేవుడని ప్రభువు తను తాను తేటపరుచుకుంటున్నాడు. పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయము మనం చూసినట్లయితే యూదా వంశస్థుల వంశావళులు మనం చూడగలం. అన్ని వంశావళులే, ఈయన ఈయన్ని కనెను, ఈయనని కనెను అన్నట్టు ఉంటుంది. ఒక వ్యక్తిని కన్నాడు, అలా వాళ్ళ యొక్క వంశము అభివృద్ధి చెందింది అని చెప్తా ఉంటారు. అయితే మధ్యలో 9-10 వచనాలు, 4వ అధ్యాయము 9-10 వచనాలు చూసినట్లయితే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటెనని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి
నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. మొత్తము వంశావళుల ఉన్న ఆ యొక్క అధ్యాయములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యబ్బేజు. యబ్బేజు అనగా ఆ పేరునకు అర్థము దుఃఖము లేదా వేదన కలుగజేయువాడు. ఆ వ్యక్తి వల్ల తన తల్లికి వేదన కలిగిందని చెప్పి అతనికి ఏం పేరు పెట్టిందంట? యబ్బేజు అన్న పేరు పెట్టింది. ఎప్పుడైతే యబ్బేజు అన్న పేరు పెట్టిందో ఈ యబ్బేజు ప్రభునకు ప్రార్థించడం మొదలుపెట్టాడు, మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీల దేవా అని చెప్పి ఆయన మొరపెట్టడం చూడగలుగుతాం. ఆ యొక్క కాలంలో కానీ ఈ యొక్క కాలంలో కానీ పేరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. పేరుని అందుకే ఒక బిడ్డకు నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నామకరణం చేయాలి. ఆ యొక్క అర్థంని గ్రహించి ప్రభు ఏ యొక్క పేరు పెట్టదలిచాడో ఆ బిడ్డకు ఆ పేరుని మాత్రమే పెట్టాలి. ఇష్టం వచ్చినట్లు మనకు నచ్చినట్లు పేర్లు పెట్టకూడదు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆమెకు వేదన కలిగింది ఆ బిడ్డ వలన, కనుక ఆమె ఏం చేసింది? యబ్బేజు అన్న పేరు పెట్టింది. ఆ యబ్బేజు అన్న పేరు పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఎంతగానో బాధపడ్డాడు తన జీవితంలో. కొందరు థియలాజియన్స్ ప్రకారము అతనిలో లోపం ఉందంట, డిసేబుల్డ్ పర్సన్ అని చెప్పి కొందరు థియాలజియన్స్ నమ్ముతారు. ఫిజికల్గా ఏదో ఒక డిసేబిలిటీ అనేది యబ్బేజులో ఉంది అన్నట్టు నమ్ముతూ ఉంటారు. అయితే ఏ యొక్క డిసేబిలిటీ ఉన్నా అతని పేరును బట్టి అతను వేదన కలుగజేస్తాడు, అతని జీవితం మొత్తం బాధతో నిండి ఉంటుంది అన్న ఆ పేరు అర్థాన్ని బట్టి ఇతను ఏం చేశాడంట? దేవుని సన్నిధిలో విలపిస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. మొట్టమొదటి పాయింట్ ఇతను ఏం చేస్తున్నాడు అంటే యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అతను ఏ దేవుణ్ణి ప్రార్థించలేదు, జీవము గల దేవుణ్ణి ప్రార్థించాడు. ఇశ్రాయేలీల దేవుణ్ణి నమ్మాడు గనుక ఆశ్రయించి ఆయన్ని మాత్రమే ప్రార్థించాడు. పరిశుద్ధ లేఖనంలో ఒక మాట ఉంది, షమా ఇశ్రాయేల్ అడోనాయ్ ఎలోహీను అడోనాయ్ ఏకాద్ అని చెప్తుంది పరిశుద్ధ లేఖనం. అంటే షమ అన్న మాటకు ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు ప్రజలారా వినండి. అడోనాయ్ అంటే నీ దేవుడు అని అర్థం. అడోనాయ్ అంటే దేవుడు, ఎలోహీము అంటే నీ దేవుడు. అడోనాయ్ అన్న పదానికి మళ్ళీ దేవుడు అన్న పదం వస్తుంది. ఏకాద్ అన్న పదానికి అర్థము ఏంటంటే ఒక్కడే, నీ దేవుడు మాత్రమే దేవుడు, ఆయన ఒక్కడే ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తున్నట్టు ఆయన మాత్రమే దేవుడు, ఇంకే దేవుడు లేడు అని చెప్పి పరిశుద్ధ లేఖనము చెప్పింది. ఇశ్రాయేలు వినుము, నీ దేవుణ్ణి మాత్రమే నీవు ప్రేమించాలి, సేవించాలి అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆ దేవుడు తప్పించి ఇంకే దేవుడు లేడు. భూమి ఆకాశములను సృజించిన వాడు నీ దేవుడు. ఆయన సార్వభౌముడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా అని తేటపరుస్తుంది. ఆయన మాత్రమే దేవుడు. ఆయన ఇశ్రాయేలీలను విడిపించాడు. ఆయన ఇశ్రాయేలీలను గద్ద తన రెక్కల మీద పిల్లల్ని మోసినట్టు మోసుకొని తీసుకొని వచ్చి వాళ్లకు వాగ్దాన దేశాన్ని అనుగ్రహించాడు. వాళ్ళు శ్రమలో మొరపెట్టినప్పుడు ఆదుకున్నాడు. ఆయన మాత్రమే దేవుడు.
ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన అల్ఫా, ఒమేగా అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఆయన ఆది అంతమై ఉన్నవాడు. ఆయనతోనే ప్రారంభం, ఆయనతోనే సమస్తం అంతం అని చెప్పి పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. అయితే ఇక్కడ యెబ్బేజు చేస్తున్న ప్రార్థన ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టాడంట. నాకు నీవు మాత్రమే దేవుడవు, నేను నీకు మాత్రమే మొరపెడతాను అని ఇక్కడ యెబ్బేజు ఆయనకు మొరపెట్టినట్లు చూడగలుగుతాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఆశీర్వాదము గాని, సకల సంపదలు గాని, జ్ఞానం గాని ఆధారము ఎవరు అంటే దేవుడు అని గ్రహించి అయ్యా నన్ను ఆశీర్వదించమంటాడు. ఇదే ఆశీర్వదించమని ప్రార్థన ఒక వ్యక్తి చేశాడు. లోకంతో ఎంతగానో పోరాడాడు, తన తండ్రితో పోరాడాడు జ్యేష్ఠత్వం కొరకు. నాకు జ్యేష్ఠత్వం కావాలి, జ్యేష్ఠత్వం అనగా ఆశీర్వాదం కావాలి నాకు అని చెప్పి పోరాడాడు, అలసిపోయాడు, మోసగింపబడ్డాడు, తాను మోసం చేశాడు, తాను కూడా మోసపోయాడు. ఏమీ లేని పరిస్థితులలో పెనుయేలు అనుభవం కలిగింది. అంటే దేవుని ముఖాన్ని చూశాడు, దేవునితో పెనుగులాడాడు. అయ్యా నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టానని చెప్పి మొరపెట్టాడు. అప్పుడు ఆయన నీ పేరేంటి అని అడిగాడు. నా పేరు యాకోబు అన్నప్పుడు నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తున్నానని చెప్పి అతన్ని ఆశీర్వదించినట్లు చూడగలుగుతాం. ఆ యొక్క వంశావళుల నుండే ఆశీర్వాదం అనేది ఈ యొక్క భూమి అంతటికి వచ్చినట్లు చూడగలుగుతాం. అదే యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే అందరికీ రక్షకుడు. ఇశ్రాయేలు అనగా అందరితో పోరాడి గెలిచినవాడు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి రాదు, నేను కోరుకొని దాన్ని హెచ్చించాలన్నప్పటికి కూడా, పెంచుకోవాలనుకున్నప్పటికి కూడా ఐశ్వర్యం, ఘనత అనేది కేవలం దేవుని దగ్గర నుండే వచ్చేది. అది ఆధ్యాత్మిక ఐశ్వర్యమైనప్పటికీ, మానసిక ఐశ్వర్యమైనప్పటికీ, శారీరక ఐశ్వర్యమైనప్పటికీ, అది శాంతి సమాధానమైనప్పటికీ, అది ఏదైనా అది కేవలం దేవుని దగ్గర నుంచే వచ్చేది అని గ్రహించాడు. దేవునితో పెనుగులాడాడు, దేవునికి మొరపెట్టాడు, ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా ఆ యొక్క అనుభవాన్ని బట్టే యెబ్బేజు కూడా మొరపెట్టాడు. అయ్యా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరచమని చెప్పి ప్రార్థిస్తున్నాడు. నీవు నాకు మొరపెట్టుము, భూమి అంతముల వరకు నేను నీకు ఇస్తానని చెప్పి ప్రభువు తేటపరుస్తున్నాడు. నీ సరిహద్దులను విశాలపరుస్తాను, నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలాలలో నిలవబెడతాను, నీ కాళ్ళు లేడి కాళ్ళ వల్లే చేస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. కనుక ఆ వాగ్దానాన్ని నమ్మి ప్రభువా నా దేవా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, సరిహద్దును విశాలపరచు అన్న యొక్క మాట కొన్నిసార్లు నా జనాంగాన్ని కూడా విశాలపరచు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, అదేవిధంగా నాకు నేను వెళ్ళిన ప్రతి చోట మనుషులను సంపాదించుటకు నాకు శక్తిని అనుగ్రహించు అని చెప్పి అడిగినట్లు చూడగలుగుతాను. నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని చెప్పి అడుగుతున్నాడు. ఆయన చెయ్యి సాహస కార్యాలు చేస్తుందని, అద్భుత కార్యాలు చేస్తుందని, ఆయనతో సహవాసం అనేది ఒక వ్యక్తిని అభివృద్ధి చెందిస్తుందని చెప్పి ఈ యెబ్బేజు గ్రహించాడు. గనక నీ చెయ్యి నాకు తోడుగా అనుగ్రహించుము. యోసేపుకి తోడున్నావు, యాకోబుకి తోడున్నావు, సమస్త మా పితరులకు అందరికీ తోడుగా ఉన్నావు కదా, వాళ్ళ యొక్క వాగ్దానాలన్నిటినీ నెరవేర్చావు కదా, ఈరోజు నాకు కూడా తోడుగా ఉండు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు,
నీతో నాకు సహవాసం కలిగించు. నీతో సహవాసం చేయడానికి నేను అపాత్రుడనే, కాకపోతే నీతో సహవాసం చేసినప్పుడు నేను ఒక మంచి మనుష్యునిగా నేను మారగలుగుతానని చెప్పి అడుగుతున్నాను. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. వేదన కలుగజేయవాడు అని అతనికి పేరు. అతను ఎక్కడికి వెళ్ళినా అతని వలన వేదన కలుగుతుంది అని చెప్పి భావించేవాళ్ళు. కనుక కీడు రాకుండా దయచేయి, నేను ఎక్కడికి వెళ్ళినా శాపం కాదు ఆశీర్వాదం అనేది ఉండాలి అని ప్రార్థించాడు. ఆశీర్వాదము సుఖజీవము అనేది ఎక్కడ ఉంటుంది అంట? దేవుడు అనుగ్రహించినప్పుడు మాత్రమే ఆ ఆశీర్వాదము సుఖజీవము అనేది ఉంటుంది. వేదనలో అయినప్పటికీ కూడా ఆయనలో ఆత్మలో మనం సంతోషిస్తామని ప్రభు తేటపరుస్తున్నాడు. కీడు రాకుండా నాకు తప్పించమంటున్నాడు. పరలోక ప్రార్థనలో మనం చూసినట్లయితే దుష్టుని నుండి తప్పించమని చెప్పి మనం ప్రార్థించమని చెప్పి ప్రభు తేటపరిచాడు. మీరు శోధనలో పడకుండా మెలకువ కలిగి ప్రార్థించమని చెప్పాడు. అదే విధంగా ఇక్కడ ఈయన ప్రార్థిస్తున్నాడు, ప్రభువా కీడు నుండి నన్ను తప్పించు. కీడు రాకుండా నా వల్లనే కానీ ఎవరి వల్లనే కానీ కీడు రాకుండా తప్పించమని చెప్పి ప్రార్థించాడంట. అక్కడ ప్రభు ఏదో మాట్లాడినట్లు లేదు, ఆయన అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. అతడు ఏదైతే మనవి చేశాడో అతనికి ఇచ్చాడంట దేవుడు. ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని యొక్క నామాన్ని ఆశ్రయించాడు. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క శాసనాన్ని అతను తూచ తప్పకుండా పాటించాడు. కనుక దేవుడు నేనున్నాను అని చెప్పి అతని యొక్క మనవిని దయచేసినట్లు మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతాం. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడు అని పరిశుద్ధ లేఖనం తేటపరుస్తుంది. ఎందుకు ఘనము పొందాడు అంటే దేవుణ్ణి ఆశ్రయించాడు గనుక. మన వంశావళులు వెళ్ళిపోతూనే ఉంటాయి. వీళ్ళ నుంచి వీళ్ళు పుట్టారు, వీళ్ళ నుంచి వీళ్ళు పుట్టారు అని నడిచిపోతూనే ఉంటాయి. కాకపోతే ఎవరో ఒకరము మన యొక్క వంశావళి మీద ఉన్న శాపాన్ని మనం విరగొట్టే వారిగా ఉండాలని ప్రభువు తేటపరుస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడని తేటపరుస్తున్నాడు. ఆయన ఏర్పరచుకొని మనల్ని ప్రత్యేకపరిచాడంట. యెబ్బేజు ప్రత్యేకింపబడ్డాడు తన సహోదరులందరికంటే. యెబ్బేజు ఘనపరచబడ్డాడు కేవలము ఎందు నిమిత్తము అంటే ప్రభునకు మొరపెట్టాడు. ప్రభుని మాత్రమే దేవునిగా తన జీవితంలో ఉంచుకున్నాడు. ఈరోజు మన జీవితంలో ఏదన్నా మన సమయాన్ని తినివేస్తుందేమో మనల్ని మనం పరిశీలించుకున్నాం. మన ఉద్యోగమైనా, మన కుటుంబమైనా, మన యొక్క సెల్ అయినా, మన ఇతర ఏ పనులైనప్పటికీ కూడా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని అవి తినివేస్తున్నట్లయితే వాటిని పక్కన పెట్టమంటున్నాడు ప్రభు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము దేవునికి ఇవ్వాలని తేటపరుస్తున్నాడు. అదే మనం దేవునికి ఇవ్వకుండా ఆ సమయాన్ని దేవుని నుండి ఆ సమయాన్ని మనం దొంగలిచ్చాము అంటే అది మనకు ఒక విగ్రహంగా మారిపోతుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మన జీవితాలలో ఏ విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటినీ కూలగొట్టుకోమని ప్రభు తేటపరుస్తున్నాడు. నీవు ఘనపరచబడాలంటే, నీవు హెచ్చింపబడాలంటే, నీవు ఆశీర్వాదంగా అనేకులకు ఉండాలి అంటే నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకో, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోమని ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రభువు ఆయన కార్యాన్ని చేసే ముందు కానీ, ఆయన ఇశ్రాయేలీలతో మాట్లాడే ముందు కానీ మోషేతో ఒక మాట అంటాడు, ఇదిగో వాళ్ళను పరిశుద్ధపరచుకోమని చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను అని ప్రభు తేటపరుస్తాడు. యెహోషువ ఆ యొక్క యోర్దాను నదిని దాటబోవు ముందు, అద్భుత కార్యం చూసే ముందు నీ ప్రజల్ని పరిశుద్ధపరచుకోమని చెప్పు.
పవిత్రపరచుకోమని చెప్పి ప్రభు తేటపరిచినట్లు చూడగలుగుతాం. ఈరోజు మనలో ఏవైతే అపవిత్రమైన ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధమైన దేవుణ్ణి చూడకుండా, పరిశుద్ధమైన దేవుణ్ణి సేవించకుండా మనల్ని ఏవైతే ఆపుతున్నాయో వాటిని పక్కకి నెట్టివేయమంటున్నాడు. వాటి నుండి దూరపరచబడి దేవునికి దగ్గర అవ్వమని ప్రభు తేటపరుస్తున్నాడు. అప్పుడు మాత్రమే మనము ఆశీర్వాదాన్ని చూడగలుగుతాము అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ముందుగా మనల్ని మనము పరిశుద్ధపరచుకోమంటున్నాడు. పరిశుద్ధపరచుకోవటము అంటే మనుష్యులుగా లోకంలో జీవిస్తూ అసాధ్యము అనే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయితే ప్రభువు తేటపరుస్తున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆయన ఎలాగ పరిశుద్ధంగా ఉండగలము అని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే, దేవుని ఆత్మ చెప్తున్న మాట, నా ఆత్మ చెప్పే మాటకు లోబడమని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయనతో సహవాసం చేయమంటున్నాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు మనలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో వాటిని తీసివేస్తాను అని ప్రభు తేటపరుస్తున్నాడు. పరిశుద్ధ లేఖనము దినదినము చదవడము, ప్రభుతో ప్రార్థించడము, తరువాత బల్లలో పాల్గొనటము, ఆయన జ్ఞాపకార్థంగా మనం చేసే ప్రతి ఒక్క క్రియను మనం చేస్తూ, మన యొక్క సహోదరులను ప్రేమిస్తూ, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని నెరవేరుస్తూ ఉంటే మనము ప్రభువుని ప్రేమించడం అవుతుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా మనం కోల్పోతున్నామేమో ఒక్కసారి ప్రశ్నించుకొని సరిదిద్దుకున్నాం. అప్పుడు ఆయన మనకు వెన్నంటి తోడుంటాను అని చెప్తున్నాడు. ఆయన మనతో సహవాసం చేసే దేవుడు. ఆయన పేరు ఇమ్మానుయేలు అని తాను తేటపరుచుకుంటున్నాడు. అంటే దేవుడు మనకు తోడు, పరిశుద్ధ ఆత్మ దేవునిగా మనలో వసిస్తున్నాడంట. ఆ పరిశుద్ధ ఆత్మను మనం దుఃఖపెడితే, పరిశుద్ధ ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతే మనము ఎందుకు పనికి వస్తాము? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే విధంగా క్రియలు చేయకుండా ఆయనకు లోబడే జీవితం కలిగి ఉండమని ఆయన ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుని ఆయన అడుగుతున్నారు. ఆయన పదే పదే పిలిచినప్పటికి కూడా లోకంలో మునిగిపోతున్నాము అని ప్రభు తేటపరుస్తున్నారు. ఆయన చెప్తున్న మాట, పౌలు ఏం చెప్పాడు అంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించుతున్న వాడును నేను కాదు క్రీస్తే జీవించుతున్నాడు అని చెప్పినట్లు చూడగలుగుతాం. ఈరోజు క్రీస్తు మనలో జీవిస్తున్నాడా? క్రీస్తుని మనం చూపించగలుగుతున్నామా? మనము ఆయనను ఘనపరుస్తున్నామా? ఆయనను మహిమపరుస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. కీడు తప్పించమని చెప్పి మనము కూడా ప్రార్థించవలసిన వాళ్ళమై ఉన్నాము అని ప్రభు తేటపరుస్తున్నాం. మన వలన ఇతరులకు వేదన కలగకూడదు, వాళ్ళ నుండి వచ్చే ప్రతి ప్రమాదమైనప్పటికీ కూడా మనల్ని దుష్టుల నుండి తప్పించు ప్రభువా అని చెప్పి మనం కోరుకోవాల్సిన వారమై ఉండాలని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు యెబ్బేజు యొక్క ప్రార్థన వలన ప్రభు నేర్పుతున్న ప్రార్థన ఏంటి అంటే, ఆయనను మాత్రమే సేవించాలని ప్రభు తేటపరుస్తున్నాడు. తర్వాత నిశ్చయముగా ఆశీర్వాదము అనేది నీవు పొందాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోమంటున్నాడు. అప్పుడు వాగ్దాన నెరవేర్పుని నీవు చూస్తావు, ఆశీర్వదించబడతావు, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ నీతో సహవాసం చేస్తానంటున్నాడు. నేనున్నాను అని చెప్పి నీకు జవాబు ఇస్తాడని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. కీడు నుంచి తప్పించి ప్రతిదీ మేలుకరంగా దయచేస్తాడంట. క్రీస్తునందున్న వారికి కీడు జరిగినప్పటికి కూడా
అందులో నుండి మేలుకరమైనది తీసుకురాగలిగిన శక్తి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ఆయన అని తను తాను తేటపరుచుకుంటున్నాడు. ఈరోజు మనము కూడా అలాగనే ప్రార్థించి మనల్ని మనం సరిదిద్దుకొని ప్రభు యొక్క నెరవేర్పుని, ప్రభు యొక్క వాగ్దానాన్ని పొందుకొందుముగాక. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా మేము పిలిచిన వెంటనే నీవు నేనున్నాను అని ఉత్తరం ఇచ్చుటకు, మాకు ప్రతి విధమైన జవాబులు అనుగ్రహించుటకు, అయ్యా ఇరుకులో మమ్మల్ని నడిపించుటకు విశాలత మాకు మీరు కలుగజేయనట్లుగా అయ్యా మేము ప్రవర్తించినట్లుగా సహాయం దయచేయండి. మీ ఆత్మకు లోబడే జీవితాన్ని అనుగ్రహించండి. అయ్యా లోకంలో మునిగిపోతున్నామేమో, క్రీస్తుని మాలో నుండి మేము చూపించలేకపోతున్నామేమో, అయ్యా క్రీస్తు రాకడకు మేము సిద్ధంగా లేమేమో, అయ్యా మాలో ఉన్న లోపాలను దిద్దమని అడిగి వేడుకుంటున్నాను. మీరు తప్పించి మాకు ఆశ్రయదుర్గనేది లేదు అయ్యా, మీరు తప్పించి మాకు దేవుడు లేడు అయ్యా. మాకు సహాయం దయచేయండి. మా రక్షకుడు మీరే, మా దేవుడు మీరే అయ్యా. మా తల్లి కన్నది మొదలుకొని మా దేవుడు మీరే కనుక మా మనవి ఆలకించి జవాబును దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. ఇంతవరకు మీ సన్నిధిలో నన్ను వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామం ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.